స్వామి శరణం డే 22 ఇట్లా స్టార్ట్ అవుతా మనం అనుకోలేము. సో 3 గంటలకే చూస్తున్నాం వాన తగ్గుతుందేమో కానీ ఆ ఫ్లో అనేది తగ్గుతలేదు. తగిన అని కూడా ఒక 10-15 మినిట్స్కి ఆఫ్ అండ్ ఆన్ షవర్స్ దగ్గర పడుతుంది. సో కొంచెం తక్కువ పడినా అని కూడా స్టార్ట్ అవుదాం అని చూసేసరికి 5:30 అయింది. సో ఆల్మోస్ట్ ఈరోజు లేట్ అయినాం. లాంగెస్ట్ హాలిడే సేలం దాటేసి ఓ శక్తిపీఠంలో మన డే హాల్టింగ్ ఉంటుంది. కానీ ఈ వాన చూస్తుంటే మనని ఇబ్బంది పెట్టేటట్టే ఉంది. సో ఎంత ఇబ్బంది ఉన్నా ఏమున్నా వానలు పడినా ఏం పడినా అని కూడా వీ హ్యావ్ టు రీచ్ అవర్ డెస్టినేషన్ కాబట్టి బయలుదేరినాం స్వామి. మన వాళ్ళందరూ బయలుదేరారు. సో ఇప్పుడు నేను మా ఇద్దరు కన్యాస్వాములు బయలుదేరినాం. ఇంకా మన స్వాములు రెడీ అవుతారు. సో ఏం కాదు మీరేం వరి కాకండి. ఎందుకని అంటే ఈ వాన ఇవన్నీ అనేది మనకు ఒక మంచి లెసన్ నేర్పిస్తుంది. సో మేము మా జాగ్రత్తలు పాటించుకుంటూ మేము నడుస్తున్నాము. అంతకంటే మేజర్గా ఏమైనా ఎఫెక్ట్ అనిపిస్తే మాత్రం కంపల్సరీ ఆ డేట్ అనేది మనం పోస్ట్పోన్ చేయడానికైనా ఇంకేదైనా చేయడానికైనా ట్రై చేద్దాం. మ్యాక్సిమం అయితే 99% అయితే పోస్ట్పోన్ 99% 100% అయితే పోస్ట్పోన్ చేయడానికే ఛాన్స్ స్కోప్ కానీ ఏం లేదు. ఎందుకంటే ఒక డే హాల్ట్ నైట్ హాల్ట్ దొరకకపోతే మనకి బెంగళూరులో ఎంత ఇబ్బంది అయితే మీరు చూసారు. సో ఆ ఇబ్బందులు ఏమున్నా కూడా ఈ పోయే యాతనలనే మనము భరించుకుందాం. సో పోయినాక మనకి ఆ ఫలితం అనేది దొరుకుతుంది. స్వామి శరణమయ్యప్ప. బ్రిడ్జ్ మనం 2022లో వచ్చినప్పుడు పాదయాత్రలో కూడా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉండే. ఇప్పుడు కూడా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది. ఈ బ్రిడ్జ్ చూస్తుంటే మనకి ఏం వైపు వస్తుంది తెలుసా? ఈ బ్రిడ్జ్ది మన బాలనగర్ కన్స్ట్రక్షన్ ఉండే చూడు, బాలనగర్ బ్రిడ్జ్ ఫ్లైఓవర్ది ఎప్పుడో జమానాలో స్టార్ట్ చేసి ఇప్పుడు అయిపోగొట్టారు. సేమ్ ఆ వైపు వస్తుంది ఇది. ఎందుకంటే టాప్లు గుంతల రోడ్లు సేమ్ మన బాలనగర్ వై జంక్షన్ దాటినాక ఇప్పుడు మన ఫ్లైఓవర్ అయిపోయినాక ఎట్లయితే ప్రశాంతంగా ఉందో ఆ ఫ్లైఓవర్ ఆ రోడ్డు ఇప్పుడు అదే విధంగా ఇది కూడా అవుతుందేమో. కాకపోతే ఆల్మోస్ట్ 2 years అయిపోయింది. ఎందుకు పెండింగ్ ఉందో మనకైతే తెలియాలి. ఒక్కసారిగా కట్టగట్టుకొచ్చిన గాని కష్టాలన్నీ ఒక్కసారిగా కట్టగట్టుకొచ్చిన గాని కల్లారా నిన్నే చూడాయ్యా అయ్యప్ప, కల్లారా నిన్నే చూడాయ్యా అయ్యప్ప, నీ కొండ నడిచి వస్తానయ్యా స్వామి అయ్యప్ప. పుట్టెడు దుఃఖం ఉన్నా గాని అయ్యా అయ్యప్పో నా స్వామి అయ్యప్ప, నీ పూజ నేను మరువానయ్యా అయ్యా అయ్యప్ప నా స్వామి అయ్యప్ప. పుట్టెడు దుఃఖం ఉన్నా గాని అయ్యా అయ్యప్పో. వాన అయితే కంటిన్యూస్లో ఉంది. బయటలో ఏమో సో చిన్న ఇల్లా ఏదో దుకాణం అనేది ఏదో పేరు ఉంది, నేను కనుక్కొని చెప్తా అది. సో అది తక్కువ అయ్యేదాకా మనకి తమిళనాడు ఆల్మోస్ట్ మొత్తం ఇట్లనే ఉంటుందంట. సో తమిళనాడు ఎఫెక్ట్ మన కేరళ బార్డర్లో అంటే శబరిమల సన్నిధానంలో, ఇంకా మళ్ళా మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో మొత్తం కూల్ దీని వల్లనే ఉందంట. తెలంగాణలో కూడా ఒకటేసారి చల్లగా కావడం వల్ల. అయితే హైదరాబాద్ మేజర్గా, ఆంధ్రాలో అయితే వానలు పడుతున్నాయి. అండ్ తమిళనాడులో అయితే వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ నౌ. ఇక మనం కుమ్లి అంటే మన కేరళ బార్డర్కి ఎంటర్ అయినప్పుడు ఎట్లుంటుంది అనేది మనకు తెలియాల్సింది. ఇంకా 10 days ఉంది మనకి. అంటే 9th డేకి మనం ఇదే అంటే December 8th మనము కుమ్లికి ఎంటర్ అంటే కేరళకి ఎంటర్ అవుతాం. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం స్వామి. ఈరోజు వచ్చేసి డే 22nd డే. మనం వచ్చేసి సేలంలో ఉన్నాము ఇప్పుడు. ఫుల్ రెయిన్ కంటిన్యూగా అయితే పడుతూనే ఉంది నిన్నటి నుంచి. అంటే డే 21 డే నుంచి 21th డే. ఈరోజు 22nd. రెయిన్ ఇంకా ఎన్ని రోజుల్లో తెలియదు. కాకపోతే కేరళలో కూడా ఫుల్ ఉందంట. రెయిన్ వస్తే మాత్రం చాలా ఇబ్బంది స్వామి. స్వామి శరణం మొత్తం తడిచిపోవాల్సిందే. ఎంత రెయిన్ కోట్స్ ఉన్నా కానీ అప్పటి వరకు కొంచెం పైన ప్రొటెక్షన్ లెక్క, లోపల మొత్తం పచ్చిగా అయిపోతున్నాయి. అన్నిటికీ ఇబ్బందే. వెహికల్స్ కూడా కనిపిస్తలేవు ముందట. ఏం సాయి, ఎట్లుంది? వర్షం వస్తుంటే బాగుందా లేకపోతే ఎండ
ఎండున్నప్పుడు బాగుందా? వర్షం వచ్చినప్పుడే బాగుంది. బాగుంటుంది ఇంకా. నీకు సాయి వర్షం వచ్చినప్పుడు బాగుందా, ఎండ వచ్చినప్పుడు బాగుందా? సమ్మ ఉంది వర్షం వచ్చినప్పుడు. సమ్మ ఉందా? వెదర్ బాగుందా? ఎట్లా వెదర్ బాగుందా? ఎందరొద్దన్నా గాని అయ్యా నేను వస్తున్నా, ఎందరొద్దన్నా గాని అయ్యా నేను వస్తున్నా, ఒట్టి చేతులతో నన్ను. సో వాన ఇప్పుడే కొంచెం తగ్గుముఖం పట్టింది. మనం ఆల్మోస్ట్ మన సేలం అయ్యప్ప స్వామి గుడికి అయితే వచ్చేసినాం. మన డే 2022లా సేలంకి రీచ్ కావడం అనేది ద బిగ్గెస్ట్ మైల్ స్టోన్ ఆఫ్ అవర్ పాదయాత్ర. అండ్ మనము ఒక టీమ్ని అంటే మేము మాలేసుకున్నది అంటే November 6కి మేము మాలేసుకున్నాం. ఆ రోజు పాదయాత్ర బయలుదేరిన టీం మేము సేలం ఇప్పుడు వాళ్ళని దాటేసి పోతున్నాం. స్వామి అయ్యప్ప పుట్టెడు దుఃఖం ఉన్నా గాని అయ్యా అయ్యప్పో నా స్వామి అయ్యప్ప నీ పూజ నేను మరవానయ్యా అయ్యా అయ్యప్ప నా స్వామి అయ్యప్ప. పాదయాత్ర ఈరోజు సేలం చేరుకున్నాం స్వామి. నిన్నటి నుంచి మా పాదయాత్ర వర్షంలో నడుస్తుంది. ఎందుకంటే తమిళనాడు రాష్ట్రంలో తుఫాను కారణంగా వర్షాలు కురుస్తున్నాయని ఆల్రెడీ న్యూస్లో చెప్పారు. సో నిన్న నుంచి మా పయనం వర్షంలో నడుస్తుంది. దానిలో భాగంగా ఈరోజు మా హాల్ట్ వచ్చేసి సేలం అయ్యప్ప స్వామి టెంపుల్, అక్కడికి చేరుకున్నాము. స్వామి శరణం. ఇప్పుడు ఇక్కడ జనాభా దృష్టి ఇక్కడ ఉండకుండా ఇంకో 10 కిలోమీటర్ల ముంగడికి పోయి అక్కడ హాల్ట్ చేస్తాము. వెనుక వచ్చే స్వాములు ఎందుకు కాదు, ముందు వచ్చే స్వాములు ఎందుకు కాదు, కానీ స్వామి కొద్దిగా రెయిన్ కోట్స్ క్యారీ చేయండి. రోడ్లపై వెహికల్స్ చాలా రఫ్గా ర్యాష్గా వస్తున్నాయి, కొద్దిగా చూసి నడవాల్సిందిగా కోరుకుంటాం స్వామి. సో మన సేలం అయ్యప్ప స్వామి టెంపుల్లో మన దర్శనం అయితే అయిపోయింది. యాక్చువల్గా మన డే హాల్ట్ వచ్చేసి సేలం అప్పుడు ఉంటూనేనంట. ఇప్పుడు పాదయాత్రలు ఎక్కువైపోయి తమిళనాడు స్వాములు అందరూ ఎక్కువైపోయి మనకి ఈ హాల్టింగ్ కొంచెం ఇబ్బంది అవుతుందని ముందు మన ఫ్లైఓవర్ దగ్గర అమ్మవారి శక్తిపీఠం వస్తుంది, అదే మన హాల్టింగ్. సో ఇక్కడ దర్శనం చేసుకొని డైరెక్ట్ ఇప్పుడు మన డే హాల్ట్కి బయలుదేరాం. స్వామి శరణం, స్వామియే శరణం అయ్యప్ప. సో వాన వల్ల మనకి టైం ఫ్లక్చుయేట్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ ఇప్పుడు 12 అయిపోయింది టైం. ఇప్పుడు మన హాల్టింగ్కి ఇంకో 1 hour పడుతుండొచ్చు, 1-2 hours. దాని తర్వాత డైరెక్ట్ లంచ్ చేసేసి స్నానం చేసుకొని లంచ్ చేసేసి పూజ చేసుకొని డైరెక్ట్ మనము మన నైట్ డైరెక్ట్ స్టార్ట్ అయిపోతాం. స్వామియే శరణం అయ్యప్ప. దేవుని దయ వల్ల ఈ వాన ఒక్కటి తగ్గితే మళ్ళీ మనం మన హాల్టింగ్స్ అనేది మ్యాచ్ చేసుకుంటూ పోవచ్చు. అంటే మన టైంకి మన టైం ప్రకారం పోవచ్చు. స్వామియే శరణమయ్యప్ప. ఈ నూట ఏందనుకుంటురా మా వాళ్ళందరికీ మళ్ళీ నేను రెయిన్ కోట్ తీసుకున్నాను. ఇది జర బ్రాండెడ్. ఇప్పుడాక తీసుకుని ఇంతకుముందు తీసుకున్నామేమో ఏదో నార్మల్ ఒక 300-400 అంటే మన వాళ్ళు కథర్లు పెట్టుకొని తిరుగుతారు. పైన ఇంగిపోయింది, అది ఇంగిపోయింది. నా 2020 కూడా వస్తుంది. మనోడేమో అప్పుడే ఉద్దేశిండు. మిగతా వాళ్ళదేమో కథర్లు పెట్టుకొని తిరుగుతారు. ఏం చేయాలి, అందుకే ఇప్పుడు చింపకుండా చేస్తారని చెప్పి ఇది చేసుకున్నాం సేలంలో. సమయే చిన్నమయ్యప్ప మొత్తం ఆకలి అవుతుంది, ఇంకా బిక్ చేయలేదు తింటున్నాం. చలి పెడుతుంది. సో అందుకే తోపోండి మొక్కజొన్నలు కనిపిస్తే ప్లస్ ఈరోజు మెయిన్ సండే, ఏడ చూసినా సంచలనమే ఉంది. సో అందుకే ఈ హోటళ్ళు గీటలు ఆడేందుకు అని చెప్పేసి ఒక ముక్కన మాంసం ఉండే మన దగ్గరికి పోయి తీసుకున్నాం. స్వామియే శరణమయ్య. సమయే చిన్నమయ్య. అరే
ఫామ్ శరణం ఫైనల్లీ మన డే 22 డే హెల్త్కి అయితే వచ్చేసినాం. ఇప్పుడు టైం వచ్చేసి 5 అవుతుంది స్వామి, ఈవినింగ్ 5. ఇంకా మేము భిక్ష చేయలేము, ఇప్పుడు పోయి చేయాలి, స్నానం కూడా చేయలేము. ఇప్పుడు పోయి ఇవన్నీ చేయాలి. చెప్తారా ఇట్లా చెప్తారా? ఇక చెప్పాలి, వాళ్ళందరికీ తెలియాలి కదా మన కష్టం. పాదయాత్ర అంటే ఎన్ని మెయిన్ కష్టాలు ఏంది ఉంటాయి. అని అంటే నైట్ నిన్న రెయిన్ పడ్డది కదా, సరే ఈజీగానే కొడుతుండొచ్చేమో అనుకొని వాన తగ్గుతుందేమో అని ఒక చిన్న హోప్ ఉండే. వాన కంటిన్యూస్ అయిపోయింది, ముఖం చూసినాం ఎట్లా వీక్ పోయినాయి. అందరి సేమ్ పరిస్థితి, అందరు వండుకుర్రు. మన బస్ అన్న కూడా వంటలు చేసి ఉండొచ్చు. సో నైట్ హాల్ట్ అయితే 9 కిలోమీటర్లు ఉంది. నేనేమన్నాను అంటే అల్పారం అయినా ఇన్నే చేసేసి మెల్లగా బయలుదేరదాం, 9 అవర్స్ మా అంటే 1.5 అవర్ 2 అవర్స్ లోపల కొట్టవచ్చు అని నేను అన్నా. సో ఏం చేస్తారో చూడాలి, ఎట్లయితుందో చూడాలి. సో వానలు అయితే గట్టిగా పడుతున్నాయి, చాలా అంటే చాలా గట్టిగా పడుతున్నాయి నాన్ స్టాప్. అంటే మేము మార్నింగ్ 5కి వెళ్ళినప్పటికీ ఇప్పటి వరకు తగ్గుముఖం అనే ఛాన్సే లేదు. ఆల్మోస్ట్ మొత్తం రెయిన్లో నడిచినాం. టిఫిన్ బ్రేక్ తీసుకున్నాం, దాని తర్వాత స్మాల్ టీ బ్రేక్ తీసుకురేమో, అంతే. సో ఇట్లుంది డే 22 మన పరిస్థితి. అండ్ ఈరోజు డేట్ December 1st, అంటే నా కన్యాస్వామి పూజ ఉన్నప్పుడు 2019లో December 1st సండేనే ఉండే అది కూడా. సో ఈరోజు కూడా సండే రావడం అనేది విశేషమైన విషయం. స్వామియే శరణమయ్యప్ప. ఇది ఒక శక్తిపీఠం, మన అమ్మవారి గుడి. Amulya DJ songs. Amulya DJ songs. Amulya DJ songs. Amulya DJ songs. అయ్యా బయలెల్లెను సామి బయలెల్లెను పులిపాల కోసమని అడవికి బయలెల్లెను. అయ్యా బయలెల్లెను సామి బయలెల్లెను పులిపాల కోసమని అడవికి బయలెల్లెను. వీరాది వీరుడే వీరాది వీరుడే వీరామణి కంటుడే పురన్నేల బయలెల్లెను చూడరే. అయ్యా బయలెల్లె అగో అయ్యా బయలెల్లె అయ్యా బయలెల్లెను సామి బయలెల్లెను పులిపాల కోసమని అడవికి బయలెల్లెను. మన డే 22 నైట్ హాల్ట్కి అయితే వచ్చేసినాం. మన అత్నూర్ అమ్మన్ కోవిల్ టెంపుల్ అంటారంట. సో ఆడ మన బస తీరుతాం ఈరోజు రాత్రికి. మా కన్యాస్వాములు వచ్చింది అంటే వానలా ఇబ్బంది ఉన్నా ఏమి ఇబ్బంది ఉన్నా అంత ఏమి ఇబ్బంది పడతలే. ఎందుకంటే నిన్న అంటే ఈరోజు భిక్షనే కొంచెం లేట్ అయింది. లైక్ అంటే ఆల్రెడీ మనం ఇన్ బిట్వీన్ అవి ఇవి తింటూ ఉండే. ఎందుకు లేట్ అయింది అని అంటే మెయిన్ రీజన్ మేము ఫస్ట్ లేట్ లేచినాం. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి నాన్ స్టాప్ రెయిన్. అంటే ఒక టీ బ్రేక్కి టిఫిన్ బ్రేక్కి పక్కకు పెడితే 12 అవర్స్ కంటిన్యూగా నడిచినా అని కూడా ఒక 23 కిలోమీటర్లు ఓడవంది అనేది ఇంపాసిబుల్ టాస్క్. అది మేము కంపల్సరీ ఎంత లేట్ లేచినా అని కూడా బై 10-11 కల్లా 25 కిలోమీటర్స్ కూడా కొట్టిన డేస్ ఉన్నాయి. కానీ ఆ 23 అనేది ఒడవలేదు. ప్లస్ మనకు ఆ 23 ప్లస్ నా 7 కిలోమీటర్స్ ఏదైతే పెరిగిందో టోటల్ ఓవరాల్గా డే హాల్టే 31 దాకా వచ్చింది. 30-31 కిలోమీటర్స్ కంపల్సరీ వచ్చినాం. సో అదొక ఇబ్బందికరమైన టాస్క్. అది కూడా ఈ నాన్ స్టాప్ రెయిన్లో కొట్టారు కాబట్టి కొంచెం ఇబ్బంది అయిపోయింది సాములందరికీ. సో ఇది జల్దీ హాల్టే. అంటే మన ఆడికి ఎందుకు అంత ఎక్కువ కిలోమీటర్స్ అయినా ఎందుకు ఆడికి వస్తాము అని అంటే సేలం దాటేసి యాక్చువల్గా మన సేలం అయ్యప్ప స్వామి టెంపుల్ హాల్ట్. కాకపోతే మనం ఆ సేలంలో ఉండము. పాదయాత్ర వాళ్ళు ఆ ఇరుముడి కట్టుకునేటోళ్ళు అది చూసిరు కదా, జాతర ఉంటుంది అది ప్రతిసారి. సో ఆ జాతరలో మనకి ఆ రెస్ట్ అనేది దొరకదు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఆడ హాలిడే కానీ లీవ్ కానీ హాఫ్ డే కానీ నడుస్తారు. కానీ మనది అట్లా ఉండదు. మళ్ళీ ఇమీడియట్గా నైట్ హాల్ట్కి కొట్టేసి వేరే ప్లేస్కి వెళ్ళిపోవాలి మనం. సో అందుకే సేలం అయ్యప్ప స్వామి టెంపుల్ కాకుండా మనం ఇంకా ముంగడికి వచ్చేసి ఆ శక్తిపీఠం దగ్గర మనం సేద తీరుతాం, భిక్ష చేసేసి పూజ చేసుకొని ఆడికేని అత్నూర్ అమ్మన్ కోవిల్ టెంపుల్కి వచ్చేసి ఇక్కడ మన నైట్ హాల్ట్ పెట్టుకుంటాం. విచ్ ఈస్ అరౌండ్ 7.7 నుంచి 8 కిలోమీటర్స్ ఉంటుంది. సో చిన్న హాల్టే కాబట్టి ఈజీగా వచ్చారు. అండ్ వాన కూడా జర అనుకూలిచ్చింది, చినుకులే పడ్డది ఓవరాల్గా, మరి అంతేమి ఇబ్బంది పెట్టలేదు. అండ్
ఇది మనం ఉన్న దీని లోపల గుడి అంటే అన్ని గుళ్ళు ఉంటాయి. అన్ని గుళ్ళల్లో అంటే ఇప్పుడు ఆ పోలీసు వాళ్ళ హ్యాండ్ ఓవర్లు ఉందంట. ఎందుకనంటే అత్నూరు అమ్మన్ కోవిల్ టెంపుల్ అంటే చాలా ఫేమస్ టెంపుల్, చాలా ప్రసిద్ధిగాంచిన టెంపుల్ కాబట్టి అది మనం వస్తున్నాం మన సైన్ అంటే ఏడిపోయిన కుక్కలనే మొరుగుతాయి. దాని తర్వాత సప్పుడు కూటాయి మన వాళ్ళని చూసి కట్టెలు ఆ రేడియం కట్టెలు చూసేసి స్వామి శరణం స్వామి శరణమయ్యప్ప. సో మనం ఆ టెంపుల్ బయట ఉన్న శరీరానికి ఛాన్స్ ఇచ్చిన వాళ్ళకి స్వామి శరణం తెలుపుకుంటూ స్వామియే శరణమయ్యప్ప. ఈ రోజుకి మన డే 22 డిసెంబర్ 1న 2024 ఎండ్ అవుతుంది. స్వామియే శరణం.